నేచురల్ బ్యూటీ. మా కోడలు, మా చిన్న కోడలు హాయ్ చెప్పండి అందరూ. హాయ్ హాయ్ బంగారం. ఎంగేజ్మెంట్కి వచ్చాం కదా వైజాగ్, ఈరోజు వెళ్ళిపోతున్నాం, అందుకని బీచ్కి వచ్చాం. చెప్పు ఏదైనా. ఏం చెప్పను, చాలా క్లౌడీగా ఉంది, మంచి వ్యూ, మా అత్తగారితో ఎంజాయ్ చేస్తాను. ఎంగేజ్మెంట్ ఎలా అయిందంటే మీరు చెప్పండి. సూపర్గా అయ్యింది. త్వరలో రాబోతున్నాయి వీడియోలు, పెడతాను, చూడండి, ఆనందించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. హాయ్ బంగారమ్స్. మా చిన్నబాబు ఎంగేజ్మెంట్ తర్వాత మర్నాడు ఈ బీచ్కి వచ్చామన్నమాట. మార్లిన్ కే అని రెస్టారెంట్ దగ్గర ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే వ్యూ మాత్రం అదిరిపోతుంది అనుకోండి. అందులోకి ఆ రోజు క్లౌడీగా ఉంది, చాలా సూపర్గా ఉందండి, చూడండి మీరే. అందుకని మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను అనమాట. సిరి ఈ ఫంక్షన్కి ఏమేం జ్యువెలరీ తీసుకుంది, ఏమేం శారీస్ తీసుకుంది, ఎవరికైనా ఉపయోగపడవచ్చు కదండి. తన సెలక్షన్ చాలా బాగుంటుంది. అది కాక తను ఏం తీసుకున్నా వాటి ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం, అంటే ఇది ఎలా ఉంది, ఇది నాకు బాగుంటుందా అని. అంటే చిన్నవాడు తను ఇద్దరు కలిసి వెళ్ళేవారండి షాపింగ్కి, కానీ తప్పకుండా నాకు వీడియోలు, ఫోటోలు పెట్టేవారు. అసలు 10 రోజులో 15 రోజులో చేశారండి మార్కెట్. ఆ మార్కెట్ చేసినంతసేపు మార్కెట్ గంట చేస్తే నాతో అరగంట మాట్లాడేవారు అనమాట. నేనైతే నీకు నచ్చింది తీసుకోమంటే వినేవారు కాదండి. ఇప్పుడు అంతా ఇన్స్టా ఫ్యాషన్ కదండి, నా ఫ్యాషన్ వాళ్ళకి ఏం నచ్చుతాయని కొద్దిగా నేను జంకేదాన్ని, కానీ వాళ్ళు మాత్రం నేను ఏది తీసుకోమంటే అదే తీసుకునేవారండి. నేను ఇది బాగాలేదంటే ఇంకా అది అస్సలు తీసుకునేవారు కాదు. నాకు ఇవన్నీ ఇప్పుడు చూస్తుంటే దీని మీద కూడా ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని ఆ వీడియోలు, ఫోటోలు కలెక్ట్ చేసి మీకు వీడియో చేస్తున్నానండి. వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. నా కొడుకు నాకు గొప్పోడే, కానీ సిరి తల్లి మాత్రం మోడువారిన మా జీవితాల్లోకి వసంతంలా వచ్చిందండి. సినిమా డైలాగులు కాదండి, నిజమండి. నా వీడియోలు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. ఇది చూడండి, డైరెక్టర్స్ చేయరటండి, అది కొనుక్కొని ఒక జంట వచ్చి ఈ నీటిలోని కాలు పెట్టి కూర్చున్నారండి. అది రాత్రిపూటటండి. అసలు చూస్తుంటేనే ఎంత భయం వేస్తుంది చూడండి. పక్కనే ఉండే క్యాంటీన్లో నుంచి బాయ్ వచ్చి, ఇదిగోండి బాయ్ అనమాట, వాళ్ళకి తినడానికి డ్రింకులు, అంటే మామూలు సాఫ్ట్ డ్రింక్సేలండి తెచ్చి అందిస్తున్నాడు. ఏంటోనండి వింత వింత పోకాళ్ళు. ఇంకా ఎంగేజ్మెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మీకోసం కొన్ని ఫోటోలు, వీడియోలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ పంతులు గారు చూడండి, అష్టలక్ష్మి టెంపుల్ అని చాలా ఫేమస్ టెంపుల్ అండి. అందులో పంతులు గారు అనమాట, మంచి పంతులు గారండి. మరి పూజలు పునస్కారాలని మా బుర్ర తినలేదండి. పిల్లలకి ఇప్పుడు డ్యాన్సులు, పాటలు ఇవే కదండి. పంతులు గారు ఎప్పుడైనా ఏమైనా అంటారేమో అని భయపడతాము, అలాంటిది ఆయన మాత్రం చక్కగా ఫ్రీగా ఉన్నారు. ఈ డెకరేషను, ఆ బొమ్మల డెకరేషను ఇదంతా సిరియేనండి. మొత్తం అంతా కూడా సిరియే చూసుకుంది, అంటే ఇద్దరు కలిపి చూసుకున్నారండి. ఈ స్టేజ్ మీద ఉండే బొమ్మల కాన్సెప్ట్ అయితే కొత్త రకం అండి. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం. సిరి ఇన్స్టాలో చూసి బుక్ చేసిందండి. చాలా చాలా అందంగా ఉంది. అందరూ అడిగారు ఎంతైంది అని. అంటే అత్తవారు తీసుకువెళ్ళిన పువ్వులు, పళ్ళు, స్వీట్స్ అన్నీ కూడా వాళ్ళు డెకరేట్ చేస్తారనమాట. ఇదిగోనండి, ఇదేనండి ఆ బొమ్మల కాన్సెప్ట్. అసలు స్టేజ్కి హైలైట్ అయిపోయిందండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు నా పక్కన బ్లూ శారీతో ఉంది కదండి, తను నా చిన్ననాటి స్నేహితురాలండి. ఏ కష్ట సుఖంలో అయినా నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఈ ఆరెంజ్ కలర్ శారీలో ఉంది మా తోటికోళ్ళండి, తనేనండి. తను కూడా నాకు ఏ ఫంక్షన్ అయినా, ఏ ఆపదైనా, ఏదైనా నాకు ఎంతో హెల్ప్ చేస్తుందండి. పక్కన గ్రీన్ శారీ మా అక్క వాళ్ళ పాపండి. అలాగా మా ఇద్దరు ఆడపడుచులండి ఆ పక్కన. వాళ్ళిద్దరూ కూడా నాకు ఏమైనా తెలియకపోతే అలా చెయ్యు, ఇలా చెయ్యు అని నాకు సలహాలు ఇస్తుంటారండి. ఇప్పుడు ఏమైందో తెలుసా అండి, నవ్వుతున్నాం కదా, బాబుకి పంతులు గారు ముక్కు పట్టుకో అంటే ఎవరు ముక్కు అండి అన్నాను. ఇంకా అందరూ నవ్వులండి. మా పెద్దబాబు అయితే అమ్మ ఆపమ్మ నువ్వు నీ జోకులు అని. అప్పుడు పంతులు గారు అన్నారంట, సిరి మీ అత్తయ్య గారు మంచి జోవియలమ్మా, నువ్వు చాలా లక్కీ అన్నారటండి. తర్వాత చెప్తుంది నాకు సిరి. నా చుట్టూ ఉన్నవారందరూ ఆనందంగా సంతోషంగా ఉంటే నాకెంతో ఆనందంగా ఉంటుందండి. అదేనండి నా మెయిన్ కాన్సెప్ట్. లాస్ట్ వీడియోలో ఫోన్ ఎక్కడో పడేసానని చెప్పాను కదండి. ఈ కేక్ కటింగ్ అప్పుడు మాత్రం అంకుల్ గారు నాకు తీసుకువచ్చి ఇచ్చారండి ఫోను. ఈ బిట్ మాత్రం తీయగలిసానండి. కేక్ ఏమో ఐస్ కేక్ అండి, అది ఎక్కడ కరిగిపోతుందో అని ఒక 10 నిమిషాల ముందు వెళ్ళి ఇదిగోండి సాయి కార్లో వెళ్ళి తీసుకువచ్చాడు. ఈ క్రెడిటే కాదండి, మొత్తం అంతా సాయికే చెందుతుందండి. తనేమో సిరి వాళ్ళ అన్నయ్య అండి సంతోష్, మా వైపున సాయి అండి, వాళ్ళ వైపున సంతోష్.
సంతోష్ మొత్తం అంతా వాళ్ళిద్దరే చేశారండి. మిగతా వాళ్ళు ఎవరు కూడానండి పేర్లు పెట్టడానికి తప్పించి ఏ హెల్ప్ చేసేది మాత్రం ఎవరు ఉండరండి. ఇదేమో సిరి వాళ్ళ ఇంట్లోనండి. ఏప్రిల్లో ఒకసారి వైజాగ్ వచ్చాం కదండి, వాళ్ళు రమ్మనమని అన్నారనమాట. పెళ్లి మాటలు మాట్లాడదామని. లవ్ మ్యారేజే కదండి, మేము రామన్నా సరే ఒప్పుకోలేదండి రమ్మంటే. వాళ్ళ ఇంట్లోని సిట్టింగ్ అనమాట. అప్పుడు నేను ఈ ఫోటోలు ఇవన్నీ ఏఐ ద్వారా చేశానండి. వాళ్ళ ఇంటి మేడ మీద ఫోటోలు తీసుకున్నాం. ఆ ఫోటో ఏఐకి పెడితే అది చేసిందనమాట. ఎంత బాగుందోనండి ఆ ఫోటోలు. మా తరఫున సాయి మా పెదబాబు, వాళ్ళ తరఫున సిరి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మేనమామలు. అంతేనండి సిట్టింగ్ సమాప్తం. ఇంకా ఇదిగోండి వాళ్ళ ఇంట్లోనమాట మాటలు. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ తాతయ్య గారండి మధ్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళ మాయలు అనమాట. ఇంకా సిరి ఏమేమి చీరలు తీసుకుందో ఇవన్నీ మీకు చూపిస్తాను పదండి. ఇదిగోండి ఈ చీర చూపించిందండి నాకు. ఈ కలర్ తనకి నచ్చింది. ఇంకొకటి పర్పుల్ అండి. ఈ రెండిట్లో ఏది తీసుకోమంటారు అని నాకు అడిగింది. ఇప్పుడైతే ఫ్యాషను పర్పులేనమ్మా, చూడు నీ తర్వాత నీ ఇష్టం అన్నానండి. ఇదిగోండి ఇది పర్పుల్ అనమాట. ఇదే తీసుకుందండి తను. ఒకసారి కట్టుకొని చూడమ్మా నీకు ఏది నప్పుతుందో. అలా మనకు తెలియదు అంటే వాళ్ళు కట్టి చూపించారటండి. ఈ చీర బాగుంది కదండి, ఇదే తీసుకుందనమాట. అలాగే బ్లౌజ్ కూడా చీర తీసుకోగానే మళ్ళీ బ్లౌజ్ కుట్టించడానికి మేమందరం వెళ్ళామండి. రామ్నగర్లోనండి మగ్గం వర్క్ చూడండి. సిరి ఇక్కడే ఇచ్చిందండి. మీరు కూడా కుట్టించుకోండి అంటే అందుకని పెదబాబు పెళ్ళికి చాలా కుట్టించుకున్నానండి. అందుకనే ఇంకా చిన్నబాబు పెళ్ళికి కాస్త సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. చూద్దామండి. చూడండి వీళ్ళు బిహారీలట, ఎంత స్కిల్ వర్క్, నాకు ముచ్చటేసిందండి. అసలు తల పైకి ఎత్తకుండా టకా 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 చేసేస్తున్నారండి. నాకు చాలా సరదా అనిపించి వీడియో తీశాను. ఒక బ్లౌజ్ అయితే మొత్తం నాట్లేనండి. ఇదిగోండి ఇదేనండి బ్లౌజు, అంటే ఎవరిదోనండి. నాకు చాలా నచ్చిందండి ఇది. నేను ఒక బ్లౌజ్ కూడా కుట్టించుకున్నానండి. నాట్స్ వేస్తారనమాట, నార్మల్ సూదితో వేస్తారండి నాట్లు, అందుకే టైం టేకింగ్. మరి వీళ్ళు మామూలుగా ఈ మగ్గం సూదితో వేశారో ఏమో తెలియదు కానీ అది చాలా బాగుంటుందండి. ఇలాగ ఎంబోజింగ్గా వచ్చి చాలా చాలా బాగుంటుంది. శిరీష అయితే బ్లౌజ్ మీద వేయడానికి ఒక డిజైన్ తెచ్చుకుందండి. అతను ఆ డిజైన్ని ఫోటో తీసుకున్నాడు. పలానా రోజు రండి అని అంటే మళ్ళీ పిల్లలిద్దరూ వెళ్ళి తెచ్చుకున్నారండి. ఇదిగోండి బ్లౌజు బాగుంది కదా, స్టిచ్చింగ్ కూడా వాళ్ళే చేశారండి. అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందనమాట. సూపర్గా ఉంది కదా. ఇంకా గాగ్రాలు చూద్దాం పదండి. చూడండి ఎన్ని గాగ్రాలు చూపించిందంటే ఏవి పెద్దగా నచ్చలేదండి. లాస్ట్కి ఇదైతే మాకు బాగా నచ్చిందండి. స్టేజ్ మీద మా చుట్టాల్లోని మినిస్టర్ భార్య ఉందండి. తను చిన్నమ్మాయే. చాలా బాగుంది నీ డ్రెస్సు అంటే ఎంత పొంగిపోయిందంటే తన మినిస్టర్ భార్యని. అప్పుడు తనకు తెలియదండి, నేను పక్కనే ఉన్నాను. ఆ అక్క నా డ్రెస్ బాగుందంటే ఎవరనుకున్నావు, పలానా మినిస్టర్ మిస్సెస్ అని చెప్తే ఇంకెంత పొంగిపోయిందోనండి. తనేనండి. చూడండి ఎంత అందంగా ఉందో. ఆ అందానికి తగ్గట్టే మనసు కూడా మంచి మనసు అండి. హిమ అండి తన పేరు. తనంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే సిరి ఏమేమి జ్యువెలరీ తీసుకుందో అవి కూడా చూసేద్దాం పదండి. చీర తీసుకువెళ్ళామా, చీర తీసుకువెళ్ళి అప్పుడు చూడు అని చెప్పానండి. అందుకని చీర తీసుకువెళ్ళి దాని మీద వేసుకొని నాకు చూపించేదండి జ్యువెలరీ అంతా. ముందైతే అద్దెకి తీసుకుందాము అని అనుకున్నామండి. ఎందుకంటే ఒక రోజుకి 5,000 ఎంతోనటండి. 2 రోజులకి వాళ్ళే పంపిస్తారట. మళ్ళీ జాగ్రత్తగా మనం అవి వాళ్ళకి ప్యాక్ చేసి మళ్ళీ పంపించాలన్నమాట. 2 డేస్కి 10,000 ఎంతోనండి. ఇంకెందుకమ్మా కొనేసుకో, పెళ్ళికి కూడా పనికొస్తాయి అని చెప్పానండి. అందుకని కొనేసుకుందండి. ఇదిగోండి చాలా చాలా చూపించింది. ఏవి చూపించిందో నాకైతే ఇప్పుడు గుర్తుకు లేదు. తర్వాత రింగ్స్ తీసుకుందామని వెళ్ళారండి. ఏ రింగ్స్ కూడా వాళ్ళకి నచ్చలేదు. అంటే కపుల్ రింగ్స్ లేవండి. అందుకని మా ఆడపడుచు గారు వాళ్ళకి తెలిసిన షాప్ ఉందంటే అన్నయ్య గారు వచ్చారు. కపుల్ రింగ్స్ అందులో తీసుకున్నాం అనమాట. లాస్ట్లో చూపిస్తానండి. చాలా మంచి కుదిరాయండి. కానీ బంగారం కొనాలంటే భయం వేస్తుందండి, అంత రేట్ ఎక్కువగా ఉంది. మేము కొనింది అప్పుడు ఏప్రిల్లోనండి. ఇప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉందండి బంగారం. ఇదిగోండి ఈ డ్రెస్ లాస్ట్కి ఫైనల్ చేసామన్నమాట. ఇది షీ నీడ్స్లో తీసుకున్నామండి. ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూడండి. అన్నీ కూడానండి చాలా చాలా బాగున్నాయి డ్రెస్సులు. అక్కడైతే మేమైతే ఇది సెలెక్ట్ చేసామండి. ఈ డ్రెస్ మీదకి ఈ జ్యువెలరీ నేను సెలెక్ట్ చేశానండి. ఇంకా రిటర్న్ గిఫ్ట్లు కూడానండి ఎన్ని చూపించారోనండి ఇది సెలెక్ట్ చేశానండి. బాగుంది కదా. నాకైతే ఇది బాగా నచ్చిందండి. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఫ్లవర్స్ కోసము అంటే మొత్తం అంతా వాళ్ళే చూశారు. నాకు వీడియో కాల్ చేసి చూపిస్తే ఇది బాగుంది అని చెప్తే అదే ఇంకా ఫైనల్ చేశారనమాట. ఇంకా చాలా జ్యువెలరీ కూడా చూపించారు, చూసేయండి మీరు. తనకైతే ఇది నచ్చింది.
నచ్చిందండి. కానీ కిందన డ్రాప్స్ రెడ్ కలర్ వేలాడుతున్నాయి కదా, అలా బాగోదమ్మా, మొత్తం అంతా ఒకటే తీసుకో అంటే ఇదిగోండి ఇది తీసుకుందనమాట. చెప్పాను కదా, మొత్తానికి నా మాటే ఫైనల్ చేసిందండి. అంటే నాకు అంత వెయిట్ ఇచ్చిందనమాట. ఈ కాలం ఎవరు ఉంటారు చెప్పండి, వాళ్ళు బంగారం వస్తువులు కొనుక్కున్నా కూడా మనకు చూపించరండి. అలాంటి మనుషుల మధ్య మనం ఉన్నాము. ఇలాంటి అమ్మాయి దొరకడం నిజంగానండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమా అనిపిస్తుంటుందండి ఒక్కోసారి నాకు. నిజంగా తను ఉంటే మాకు ఎంతో ధైర్యంగా ఉంటుందండి. డాక్టర్ కూడా కదా, మా గురించి ఎంతో కేర్ తీసుకుంటుంది. ఇంటికి వచ్చిందనుకోండి నాకు వంటలో ఎంతో హెల్ప్ చేస్తుంది. మంచి మంచి వంటలు కూడా చేస్తుందండి. ఈ మధ్య షార్ట్ కూడా పెట్టాను. ఇంకా చిన్నోడి డ్రెస్సుల విషయానికి వస్తే అందరము కలిసే వెళ్ళామండి. ఇదిగోండి ఇది నేనే సెలెక్ట్ చేశానండి. ముందైతే లైట్ కలర్ సెలెక్ట్ చేశాడండి, కానీ ఒకటి లైట్ కలర్ కదా నాన్న, ఇంకొకటి డార్క్ కలర్ తీసుకో బాగుంటుంది అని నేనే సెలెక్ట్ చేశానండి. ఇదిగోండి ఉంగరాలు ఇవేనండి. ఇదైతే అసలు పాటతో వస్తుందండి, మనకి వీడియోగ్రాఫర్ ఇచ్చిందనమాట, కానీ కాపీరైట్ వస్తుందేమో అని పాట తీసేశానండి నేను. బ్లూ కలర్ ఇందాక చూశారు కదండి డ్రెస్సు, అది రామ్ చరణ్ ఏదో పాటలో వేసుకున్నట్టండి, చాలా ఫేమస్ అట. ఆ డ్రెస్తోనే బాబు డ్యాన్స్ చేశాడండి, అదిరిపోయింది అనుకోండి. నిజంగా చాలా చాలా బాగుంది అండి, వాడికైతే బాగా నప్పింది. రెండో డ్రెస్ అయితే ఎన్టీఆర్ వేసుకున్నదండి, త్రిపులార్ అనుకుంటాను. త్రిపులార్లో ఎన్టీఆర్ బ్లాక్ కలర్ మీద నెక్కి ఈగిల్ డిజైన్ ఉంటుందండి, కాకపోతే ఎంగేజ్మెంట్ కదండి, అందుకని లైట్ కలర్ మీద నెక్కి సింహం బొమ్మ అండి. రెండు డ్రెస్సులు కూడా అదిరిపోయాయి అనుకోండి. అలాగే సిరి తల్లి లైట్ కలరు గౌన్ కదండి, తనకి మ్యాచింగ్గా లైట్ కలర్ డ్రెస్ అనమాట. ఇద్దరు కూడా అలా అనుకునే తీసుకున్నారండి. అలాగే శారీ లైట్ కలర్ కదండి, పర్పుల్. చిన్నవాడేమో డార్క్ పర్పుల్ తీసుకున్నాడు. చాలా చాలా బాగున్నాయండి. ఇద్దరు డ్రెస్సులు కూడా సూపర్గా ఉన్నాయి అనుకోండి. నిజంగా నా దిష్టే తగిలేటట్లు ఉంది, అందుకనే రూమ్కి రాగానే ఇద్దరికి దిష్టి తీసేశానండి. ఏంటి మరి నచ్చిందా నా వీడియో? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి బంగారామ్స్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బంగారామ్స్.